స్వాగతం సుస్వాగతం. పిరమిడ్ మ్యారేజ్ ఈ మధ్యనే జరుపుకున్న పిరమిడ్ కపుల్కి ఒకసారి గట్టిగా చప్పలు కొడదామా? సో రాజశేఖర్ అంటే ఒక అద్భుతమైన పిరమిడ్ మాస్టర్, రైట్. ఎప్పటి నుంచో పిరమిడ్లో ఉంటూ పిరమిడ్ పిఎంసి స్టార్ట్ అయిన తర్వాత తనలో ఉన్న టాలెంట్ని బయట పెడుతూ ఏదైనా సరే మనం పిఎస్ఎస్ఎంకి ఉపయోగపడాలన్న ఒక ఉద్దేశంతో కెమెరామెన్గా చేరి పత్రిజీకి కూడా పర్సనల్ కెమెరామెన్గా ఉన్నారు. రాజశేఖర్కి ఒకసారి గట్టిగా చప్పలు కొడదాం. సో రమ్య వారిద్దరి అర్థం చేసుకొని పిరమిడ్ కపుల్గా మన ముందుకు వచ్చారు. ఈరోజు మనకు వారి యొక్క రిసెప్షన్ పార్టీని మనం పిఎంసిలో జరుపుకుంటున్నాం. పిఎంసికి ఒకసారి గట్టిగా చప్పలు కొడదామా? పత్రిజీ చెప్పిన సంసారంలో నిర్వాణం 18 ఆదర్శ సూత్రాల్లో ఒక సూత్రం పెట్టేశారు. మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, కుటుంబంతో ఉంటూ మనం హాయిగా ధ్యానం చేస్తూ ఆనందంగా జీవించవచ్చు అని. సో ఒకసారి రాజశేఖర్కి రమ్యకి మరొకసారి గట్టిగా చప్పలు కొడదాం. ఒక్కసారి వీళ్ళతో విందామని, వీరి జర్నీతో పాటుగా వీరు ఏ విధంగా అసలు ఎందుకు పెళ్ళి చేసుకోవాలన్న భావన ఎందుకు వచ్చింది. ధ్యానంలో ఉన్న చాలామంది యువత నేడు ధ్యానం చేస్తే బాగుంది, ఇక పెళ్ళొద్దులే, ఒంటరిగానే బాగుందని అనుకుంటున్న ఈనాటి జనరేషన్లో మరి రాజశేఖర్ రమ్య అలాంటి ధైర్యం ఎందుకు చేశారో తెలుసుకుందాం. మీ అందరికీ తెలుసు, రీసెంట్గానే ప్రకృతి వ్యాలీలో ఫిబ్రవరి 6వ తేదీ నా మ్యారేజ్ జరిగింది. ఎవరిని పిలవకుండా చేసుకున్నాను, అది అలా జరిగింది. ఓకే, నా గురించి స్మాల్ ఇంట్రడక్షన్ ఇచ్చి చెప్తాను. నేను 2010లో మెడిటేషన్ రావడం జరిగింది మా నాన్న ద్వారా. సో అలాగా వెజిటేరియన్గా మారడం అండ్ ఇలా జరిగింది. 2017లో సార్ని కలవడం. నేను చెప్పేది ఏంటంటే, ఈ యొక్క ధ్యానానికి, ఈ స్పిరిచువాలిటీలో ఎప్పుడైతే వర్క్ చేస్తున్నామో మనకేం కావాలన్నది ఆ ప్రకృతే అరేంజ్ చేస్తుంది అన్నది రమ్యనే నాకు ఒక నిదర్శనం. ఎందుకంటే ఈ పిఎస్ఎం మూమెంట్లో వర్క్ చేసుకుంటే డే అండ్ నైట్ పిఎంసి ఆఫీస్లోకి వచ్చి నేను జాయిన్ అయ్యాను. 2020లో జాయిన్ అయ్యాను. డే అండ్ నైట్ మార్నింగ్ 6కి వస్తే నైట్ 10 అవుతుంది. 24 అవర్స్ కూడా పిఎంసి ఆఫీస్లోనే ఉండి వర్క్ చేసేవాళ్ళం. అలాగా వర్క్ సార్గా పిఎస్ఎం మూమెంట్లో అలాగా డెడికేటెడ్గా ఉండేవాళ్ళం. సో అలా వర్క్ చేస్తూ దీనికి ఉన్న తరుణంలో మ్యారేజ్ అన్నది మన లైఫ్లో పార్ట్. అది నాకు ఒక సార్ చెప్పినట్టు ఒక అపోహ ఉండేది. నేను యాక్చువల్గా ఓషో ఫాలోవర్ని, ఎక్కువ బుక్స్ చదువుతూ పెళ్ళి చేసుకోకూడదు, ఇలానే లైఫ్ని ఎంజాయ్ చేసి ఇలా ముందుకెళ్ళాలన్న ఒక థాట్ ఉండేది నాలో. నేను ఫస్ట్ భీమనేని వంశీకిరణ్ గారిని చూసినప్పుడు, వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ చూసినప్పుడు, పెళ్ళి చేసుకుంటే ఎంత బాగుంటుందా, అంటే ఇంతగా స్పిరిచువాలిటీలో పెళ్ళి చేసుకొని ఉండి కూడా ఇంత లైఫ్ని ఇంత అద్భుతంగా లీడ్ చేయొచ్చా అన్న ఒక స్ఫూర్తిగా ఉండింది నాకు అప్పుడు. ఆయన అనుకున్న అప్పుడు నా ప్యాటర్న్ చేంజ్ అయింది. పెళ్లి చేసుకొని కూడా హ్యాపీగా ఉండొచ్చు అని ఆ చేంజ్ అయింది. సో యాజువల్గా మన మూమెంట్లో వర్క్ చేసుకుంటూ ఉన్నాను. నాకు అప్పుడు ఒక ఆలోచన ఉండేది, నన్ను అర్థం చేసుకొని నా ట్రావెలింగ్ని తనే నా లైఫ్లోకి రావాలి. ఇది నా ఒక ఆలోచన ఉండింది, తనే నా లైఫ్లోకి రావాలి అని ఉండింది. అలా చేసుకుంటూ వెళ్తూ ఉండగా ప్రాయర్వలంలో నన్ను చూసిందంట. నేనైతే గురుస్థాన్లో చూశాను. గురుస్థాన్ దగ్గర చూసి అలా మా ఫ్రెండ్షిప్ అలా స్టార్ట్ అయింది. ఆ ఫ్రెండ్షిప్ జర్నీలో అలా ఎన్నో, లవ్లో ఉన్నప్పుడు మీ అందరికీ తెలుసు, ఎన్నో హ్యాపీనెస్ ఉంటుంది, దుఃఖం ఉంటుంది, ఎందుకురా ఈ లవ్ అనుకుంటారు. ఎన్నో ఎక్స్పీరియన్స్, పెళ్ళి కంటే ముందు ఎన్నో ఎక్స్పీరియన్సెస్, చేదు స్వీటు 2 ఎక్స్పీరియన్స్ అయ్యాను. పెళ్ళి అయిన తర్వాత చాలా సాఫీగా ఉందనిపిస్తుంది నాకు. దాని బిఫోర్ లవ్ తర్వాతే, మ్యారేజ్ చేసుకున్న తర్వాతే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే నువ్వు లవ్లో ఉన్నప్పుడు నువ్వు కాల్ చేయలేదు, నా కాల్ ఎత్తలేదు, ఎక్కడ ఉన్నావు, ఏం చేస్తున్నావు అన్నది చాలా స్ట్రగుల్స్ ఉన్నాయి. సో ఇంట్లోనే పక్కనే ఉన్నాం కాబట్టి ఆ ప్రాబ్లం ఏం లేదు. సో ఇప్పుడు నౌ ఐ ఆమ్ వెరీ హ్యాపీ. సో నేను మ్యారేజ్ చేసుకోవాలన్న స్ట్రాంగ్ ఒక ఆలోచన కానీ ఎప్పుడు వచ్చిందంటే, నాకు మొన్న కొట్టాల్లో ఉన్నప్పుడు వచ్చింది. బిఫోర్ తనకు ఒక యాక్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నాకు స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది. మ్యారేజ్ చేసేసుకుందాం అన్న ఒక ఆలోచన అప్పుడే
నాకు వచ్చింది. దాని ఒక ఎక్స్పీరియన్స్ గురించి రమ్య షేర్ చేస్తుంది. ఇంకా అక్కడి నుంచి ఎలాగా మా జర్నీ స్టార్ట్ అయింది, మ్యారేజ్ ఎలాగా అయ్యింది అన్నది తిను చెప్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీ అందరి మధ్య ఈరోజు చాలా హ్యాపీగా మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు. నా పేరు రమ్య. రాజా నా లైఫ్లోకి రావడం ఒక మిరాకిలే. నేను అనుకోలేదు అసలు. యాక్చువల్గా మా ఇద్దరి ప్యాషన్ కూడా ఒకటే. తను మ్యారేజ్ మీద చేసుకోవాలనే ఉద్దేశం లేదు. సేమ్ వేలో నేను ఉండేదాన్ని. మ్యారేజ్ అంటే చాలా ట్రబుల్స్ ఉంటాయి అది అని. కాకపోతే ఇద్దరు ఇలా ఉన్నవాళ్ళు ఇద్దరు మేము ఇలా ఒకటవ్వడం అనేది నాకు చాలా అద్భుతంగా అనిపిస్తుంది. సో తనకి మ్యారేజ్ మీద మంచి ఒపీనియన్ లేదు. నాకైతే ఎప్పటికీ సింగిల్గా ఉండిపోవాలి అనే కోణంలో నేను ఉన్నాను. ఎనీవేస్ మాకు నేచర్ ఇలాగా ఇద్దరిని కలిపింది. అండ్ దెన్ తను నాకు ప్యారవరంలో చూసిన తర్వాత జస్ట్ చూశాను అన్నంత వరకునే ఉన్నా. బట్ తనంతట తనే గురుస్థాన్లో నన్ను మళ్ళీ మీట్ అవ్వడం, మాట్లాడడము అలా జరిగింది మా జర్నీ. అండ్ మా లవ్ జర్నీలో మేము చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాము 1 year. ఇక్కడ పెళ్ళి అనేది పెద్ద మ్యాటర్ కాదండి. అసలు పెళ్ళి విషయం దగ్గరకు వచ్చేటప్పటికి చాలామంది అమ్మో పెళ్ళా అంటున్నారు. నో, ఇట్స్ స్మాల్ థింగ్ అని నా ఉద్దేశం. ఎందుకంటే ఇద్దరు అర్థం చేసుకునే వాళ్ళు, అంటే ఒకరినొకరిని అర్థం చేసుకోవాలి. తన వే ఆఫ్ స్టైల్, అంటే తను ఎలా ఉన్నాడు, పెళ్ళికి ముందు ఎలా ఉన్నాడు, అలాగే పెళ్ళి తర్వాత కూడా ఉండనివ్వాలి. అంటే పెళ్ళి అయ్యింది కదా అని చెప్పేసి నువ్వు ఇక్కడే ఉండు, లేకపోతే నువ్వు ఇలా చెయ్యి అంటే నా కస్టడీ కాకుండా తను లైఫ్ స్టైల్ తను ఎలా ఉండాలనుకుంటున్నాడు, తన ధ్యాన ప్రచారం ఎలా చేయాలనుకుంటున్నాడు, తను ప్యాషన్ ఏంటి, అసలు తను లైఫ్లో ఏం సాధించాలనుకుంటున్నాడు. పెళ్ళి ఒకటే కాదు, తను ఏం చేయాలనుకున్నా నేను తనకి అవకాశం ఇస్తున్నాను. తను ఎలా ఉండాలనుకుంటే అలా ఉండొచ్చు. నేను ఎలాంటి కస్టడీ అంటే ధ్యాన ప్రచారంలో మెయిన్ నేను ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాను దానికి. తను ఎక్కడికైనా వెళ్ళొచ్చు, తన ప్రచారం తను చేసుకోవచ్చు. అండ్ ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేవు నా దగ్గర. అండ్ తను ఏం చెప్పినా నేను అర్థం చేసుకుంటాను, అండ్ నేనేం చెప్పినా తను అర్థం చేసుకుంటాడు. మెయిన్ ఈ రెండు ఇద్దరి మధ్య ఉందంటే అసలు పెళ్లి విషయాన్ని ఎవ్వరు కూడా పెద్దగా అవసరమే లేదనేసి నా ఉద్దేశం. అండ్ తను నాకు చాలా విషయాల్లో ధైర్యం చెప్పాడు. నాకు రీసెంట్గా ఒక యాక్సిడెంట్ అయింది కొటాల వెళ్తుంటే. ఆ కొటాల టైంలో నేను అసలు కట్టుబట్టలతో బయటపడ్డానండి యాక్సిడెంట్ నుంచి. అది నన్ను మాస్టర్స్ దగ్గరుండి నన్ను బ్రతికించి బయటికి తీసుకొచ్చారు. అసలు చాలామంది సివియర్ అయ్యింది, కర్నూలు హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. అండ్ ఇంకా చనిపోయారు కూడా. ఆ యాక్సిడెంట్లో బస్తో పాటు కాలిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, చనిపోయారు. బట్ నాకు ఆ యాక్సిడెంట్ ప్లేస్లో మన సుధాకర్ గారు, అండ్ యాక్చువల్గా నేను జతవనం వెళ్తున్నాను, సుధాకర్ గారు, మన నందా సారు, పత్రి సారు, వీళ్ళందరూ నన్ను ఒక సోల్స్ రూపంలో నాకు కనిపించారు. ఇదంతా నేను ఒకసారి మీకు ఇంటర్వ్యూలో చెప్తాను, ఇదంతా చాలా ఉంది. సో నాకు అక్కడ మన మాస్టర్స్ అయితే కాపాడి జేతవనం వరకు తీసుకొచ్చి నన్ను సేఫ్గా దిగబెట్టారు. నన్ను వేరే మాస్టర్స్ అంటే వాళ్ళు మన మెడిటేటర్స్ కాదు, వేరే వాళ్ళు నాతో పాటు జర్నీ చేసేవాళ్ళు నన్ను చాలా సేఫ్గా దిగబెట్టారు. నాకు అది లైఫ్లో చాలా పెద్ద యాక్సిడెంట్ అండి. నేను చాలా ఒక 10-15 days వరకు దాని నుంచి బయటపడలేదు. అండ్ ఫైనల్గా ఇది జరిగిన టైంలో చాలా మిరాకిల్స్ కూడా జరిగినాయి. నేను మళ్ళీ సుధాకర్ గారు అండ్ ఆయన సమాధి దగ్గర మెడిటేషన్ చేస్తున్న సమయంలో నాకు మాస్టర్స్ మళ్ళీ కనిపించి మాట్లాడడము, నా లైఫ్ జర్నీ, నా పర్పస్, నేను ఎందుకు బయటపడ్డాను, ఆ యాక్సిడెంట్ నుంచి నేను ఎందుకు బయటపడ్డాను, నా లైఫ్ పర్పస్ ఏంటి అనేది వాళ్ళు నాకు చెప్పారు కూడా. అవన్నీ ఒకసారి నేను అందరికీ తెలియజేస్తాను, మాట్లాడతాను. సో ఆ తర్వాత ఈ యాక్సిడెంట్ అయిన ఒక 20-15 daysలో అన్ఎక్స్పెక్టెడ్గా మేము ప్రకృతి వ్యాలీ, నాకు ప్రతి ప్లేస్కి వెళ్ళడం అంటే చాలా ఇష్టము. మెగా పిరమిడ్స్ అన్నీ నేను ఇన్వైట్ చేశాను, ప్రతి పిరమిడ్కి వెళ్ళేదాన్ని. మ్యారేజ్ కాకముందు అన్నీ చూశాను. అలాగే మళ్ళీ ప్రకృతి వ్యాలీ సెకండ్ టైం, మళ్ళీ లాస్ట్ టైము February 2nd మళ్ళీ ఇద్దరం కలిసి వెళ్ళాము. ఆ కలిసిన సమయంలో నైట్ మేము జస్ట్ ఫైర్ క్యాంప్ వేసుకుని కూర్చున్నామండి అక్కడ. అందరూ ఒక 40 members ఉన్నారు. 40 members ఫైర్ క్యాంప్ దగ్గర కూర్చున్నారు. వంశీ సార్ క్లాస్ చెప్తున్నారు, వింటున్న తర్వాత లేట్ నైట్ అయిపోతుంది 11:30. కొంతమంది ఒక 20 members వెళ్ళిపోయారు.
ఇంకో 15 మెంబర్స్ అందరం కూర్చొని మాట్లాడుకుంటున్నాం. ఇంతలో శివప్ప గారు అండ్ మన పిప్పల ప్రసాద్ సారు, కళాధర్ సారు వీళ్ళందరూ మాస్టర్స్ అందరూ సడన్‌గా అక్కడికొచ్చారు. అక్కడికొచ్చి కూర్చొని వంశీ సార్ దగ్గర కూర్చొని మాట్లాడుతున్నారు. మాట్లాడుతున్న సమయంలో శివప్ప గారు మా వెనకున్నారు. మా వెనకుండి మనకో బాధ్యత ఉంది వంశీ, ఓ బాధ్యత, ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది మన మీద. అది చెయ్యాలి అన్నారు. చెయ్యాలి అనగానే మేమిద్దరం ఫేస్ టు ఫేస్ చూసుకుంటున్నాం. ఏంటి ఎవరి కోసం మాట్లాడుతున్నారు, మన కోసం కాదులే అని చెప్పేసి అనుకుంటున్నాం. ఇంతలో సార్ ఎవరి కోసం మాట్లాడుతున్నారని ఎవరో అడిగారు. లేదు ఇలా రాజశేఖర్‌కి పెళ్లి చేయాలి. అర్జెంట్‌గా వాళ్ళ పెళ్లి రేపే జరిగిపోతుంది అన్నారు. మా ఇద్దరికి షాకు. ఇదేంటి రేపే పెళ్ళేంటి ఇప్పటికిప్పుడు ఎలాగా డిసిషన్ అనేసి ఒక షాక్‌లో ఉన్నాము. నెక్స్ట్ డే వెంటనే పెళ్లి చేసేస్తామన్నారు. అడిగారు నన్ను, "నీకేమైనా డొనేషన్స్ కావాలా? మేము డొనేషన్స్ అవి తీసుకొని అంటే ఏమన్నా అందరిని అడిగి డొనేషన్స్ అవి తీసుకుంటాము" అనేసి అంటే నేను డొనేషన్స్ అవి వద్దని చెప్పాను. "మాకే డొనేషన్స్ వద్దు సార్. అయినా ఒక 2 డేస్ ఆగుదాము" అని చెప్పేసి అన్న తర్వాత ఒకసారి మళ్ళీ సార్ వాళ్ళే పేరెంట్స్‌కి ఇన్ఫార్మ్ చేద్దాము. వాళ్ళు కూడా ఉండాలి కదా! ఎవరు లేకపోతే ఎలాగని చెప్పి మళ్ళీ వాళ్ళే రియలైజ్ అయ్యి మా పేరెంట్స్‌తో కాంటాక్ట్ అయితే మా పేరెంట్స్ కొంచెం వెనక్కి చేసి అంటే కొంచెం ధైర్యం చేయలేకపోయారు. వీళ్ళ పేరెంట్స్ అయితే మాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. వచ్చారు వాళ్ళైతే మ్యారేజ్‌కి. అండ్ పెళ్లి ఎలా జరిగింది అంటే మేమసలు అనుకోకుండా ఉన్న దానికంటే గొప్పగా జరిగిందసలు. మేము ఏది కొనుక్కోలేదండి. పిరమిడ్ మాస్టర్స్, గ్రాండ్ మాస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతట వాళ్ళే మేము ఒకళ్ళు తాళిబొట్టు తీసుకొస్తాం, ఒకళ్ళు మెట్టెలు తీసుకొస్తాం, ఒకళ్ళు బట్టలు తీసుకొస్తాం అని చెప్పి అందరూ మాస్టర్స్, గ్రాండ్ మాస్టర్స్ అక్కడ ఎవరైతే ఉన్నారో అందరూ అన్నీ ఏర్పాటు చేసేసి ఫిబ్రవరి 6థ్‌ని మేము ఎక్స్‌పెక్ట్ చేయలేదు మా పెళ్లి అంత ఘనంగా జరుగుతదని. మా చేతుల మీదుగా మేమేమి కొనుక్కోలేదు. అన్నీ వాళ్ళే కొన్నారండి. గ్రాండ్ మాస్టర్స్ అందరూ డబ్బులు అన్నీ వేసుకొని అన్నీ వాళ్ళే చేసి మా పెళ్లి అనుకున్న దానికంటే అద్భుతంగా మన హిందూ సంప్రదాయం ప్రకారంగా ఎలా జరగాలో అంతకంటే ఘనంగా చేశారు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇదంతా పైనుంచి మాస్టర్సే నాకు ఈ బ్లెస్సింగ్స్ ఇచ్చి నన్ను మా పెళ్ళి అనేది జరిగిందనేసి నేను పూర్తిగా నమ్ముతున్నాను. అదే నమ్మకం ఉంది నాకు కూడా ఎప్పటికీ. ఈ ఇందులో భాగంగా నా వంతుగా నేను కూడా మెడిటేషన్ అనేది స్ప్రెడ్ చేస్తాను. అండ్ నా యొక్క గోల్ ఏంటి, ముందు ఇంకా ఏం చేయగలుగుతాను అనేది నేను తెలుసుకొని అందరికీ సపోర్ట్‌గా మన పిఎస్ఎస్ఎం మూవ్‌మెంట్‌లో ఎప్పటికీ ఇలాగే ఉంటూ నా సర్వీస్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ. ఆ శివప్ప సార్ గాని చెప్పడం గాని ఒక ఫోర్స్‌గా చెప్పాడు. మామూలుగా అయితే శివప్ప సార్ చెప్పుంటే వినేవాడిని కాదేమో. ఆయన చెప్పడంలో ఒక ఫోర్స్. "ఏ వంశీ, మనిద్దరం చేయాల్సింది ఒకటుంది. మనిద్దరం కలిసి ఒకటి చేయాలన్నారు." వాళ్ళేదో స్పిరిచువల్ వర్క్ ఏమో అనుకున్నాను నేనైతే. ఈ నా కొడుక్కి పెళ్లి చేయాలి. ఈడ కూర్చొని ఫైర్ క్యాంప్ దగ్గర ఉన్నాడు. నేను ఇందాక చూశాను షూటింగ్ చేస్తున్నాడు. ఈ అమ్మాయి ఏమో అటు నుంచి కింద నుంచి ఇలా చూస్తుందండి. ఈడేమో ఇలా చూస్తున్నారు. వీళ్ళిద్దరికి పెళ్లి చేయాలి, ఒక ఇంటాన్ని చేయాలి అని చెప్పి ఒక ఫోర్స్ అన్నారు. ఆ ఫోర్స్లో ఎవరు మన శివప్ప కాదు మాట్లాడేది అన్నది నాకు అయితే అర్థమైంది. సో ఇంకా నేను ఆయన చెప్పిన దానికి అప్పుడు సరెండర్ అయిపోయాను. ఇది చేయాలి, ఇది టైం, అది ఇంకా చేసేసుకోవాలి అని అనిపించింది. ఇంకా అలాగే సడన్గా అయిపోయింది. మీ అందరిని పిలవలేకపోయాం అప్పుడు. సారీ, చాలామందిని కానీ పిలవలేకపోయాం. చాలా లాంగ్ అది. 1 డే బిఫోర్ చెప్పినా కూడా అక్కడ 2 డేస్ పట్టేస్తుంది. 1.5 డే ఈజీగా పడుతుంది జర్నీ. అలా జరిగిపోయింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఈ వర్క్లో, స్పిరిచువల్ వర్క్లో మనం ఏదైతే వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నామో మనకి ఏది కావాలో అది వస్తుందన్నది నా లైఫ్లో నేను ప్రతిదీ ఎక్స్పీరియన్స్ అవుతున్నాను. అలా రమ్య వచ్చింది. ఇంకా మా ఇద్దరం కలిసి ఈ మూమెంట్లో ఎంతవరకు చేయగలుగుతాం అలా చేస్తూ ఈ ప్రపంచవ్యాప్తంగా మెడిటేషన్ని, అహింసని స్ప్రెడ్ చేస్తూ మా లైఫ్ని యాజ్ వెల్ యాజ్ మా లైఫ్ని మేము లీడ్ చేస్తాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ యొక్క మళ్ళీ మనం ఇక్కడ గ్యాదర్ అయ్యి మన పిఎంసి ఆఫీస్లో ఒక గెట్ టుగెదర్గా పెట్టుకున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మన బాలకృష్ణ సార్కి, ఆనంద్ అన్న, నవకాంత్ అన్న, హోల్ టీమ్ ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. అండ్ మోర్ ఓవర్ నేనేం అడగకముందే మా కెమెరా డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక స్టవ్, ఒక గ్యాస్ ఆల్రెడీ తీయించారు వాళ్ళు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సందర్భంగా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అలానే మనకు లవ్లో ఉన్నప్పుడు అన్నీ గొడవలు వస్తుంటాయి కదా, గొడవలు వెళ్ళిపోవడం, కొంచెం బ్రేకప్లు అని అవి ఉంటాయి. అలాంటి వచ్చిన ప్రతి సందర్భంలో తినకి పత్రి సార్ గైడెన్స్ ఉంది.
అలాగా గురు పౌర్ణమి నాడు అలాగా అక్కడికి వెళ్ళినప్పుడు మెడిటేషన్ చేసినప్పుడు కూడా తినకి వీడు అలాగా అంటే కొంచెం డీవియేషన్గా ఉన్నాడు, దూరంగా వెళ్తున్నాడు అన్నప్పుడు పత్రి సార్ నేనున్నాను, ఆడెక్కడికి వెళ్తా నీ దగ్గరికి తెచ్చేస్తాను అని అప్పుడు కానీ మెసేజ్ ఇవ్వడం తినకి జరిగింది. ఈ యాక్సిడెంట్ తర్వాత నేను స్ట్రాంగ్ నాకు ఆ యాక్సిడెంట్ తర్వాత ఆ యాక్సిడెంట్ స్పాట్లో తిన్ని కాపాడిన హాస్టల్గా ఎలా వర్క్ చేశామో తినకి డ్రీమ్లో ఒక చెప్పారు. నిన్ను ఎందుకు బతికించామో తెలుసా, నువ్వు వర్క్ ఉంది, నువ్వు ఎందుకు బతికావో తెలుసా. తిను క్వశ్చన్ ఒకటి ఉన్నింది, నన్ను ఎందుకు బతికిచ్చారు అన్న ఒక క్వశ్చన్ వేసుకొని కూర్చుంది మెడిటేషన్లో. నిన్ను బతికించడానికి మేము హాస్టల్గా ఎంత వర్క్ చేసామో తెలుసా అని చెప్పి వాళ్ళు క్వశ్చన్ వేసి చెప్పారంట. ఇంకా పత్రి సారు, మన ఆయన పేరు సుధాకర్ గారు, నందా సారు వాళ్ళ వైట్ సోల్గా ఉన్నాయి చుట్టూ. ఆ యాక్సిడెంట్ నుంచి నిన్ను బయటపడేయడానికి మేము ఎంత కష్టపడ్డామో తెలుసా అని చెప్పేసి తినకి అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడం అదంతా జరిగింది. అప్పుడు నేను బిలీవ్ అయ్యా, మనం స్క్రిప్ట్ చేయకూడదు, మ్యారేజ్ చేసి ముందుకు లీడ్ చేయాలని చెప్పి నేను స్ట్రాంగ్గా బిలీవ్ అయిపోయాను. విత్ ఇన్ నేను అనుకోలే ప్రకృతి వ్యాలీలో జరుగుద్దని. అంతా అరేంజ్డ్గా అయిపోయింది అదంతా. ఇదంతా అయిపోయిన తర్వాత కూడా నాకు ఒక డ్రీమ్, తర్వాత ఇది డ్రీమ్లో చూశాను కదా నేను అన్నది నాకు ఒక అప్పుడు అనిపించింది. సో ఇదంతా ఫిక్స్ అయిపోయింది ఇదంతా అని అనిపించింది. సో అలాగా జర్నీ స్టార్ట్ అయిపోయింది. సో ఆత్మతో అనుసంధానం అయితే మనం మైండ్తో చాలా ప్లాన్లు చేస్తాం, ఇది కావాలి ఇది వద్దు అనుకుంటాం. కానీ మన ఆత్మకు అనుసంధానం అయితే ఇక సోల్స్ డిజైన్ నడిపించడం ప్రారంభమైతే ఎలా ఉంటుందో వీళ్ళే ఉదాహరణ. ఒకసారి గట్టిగా చెప్పాలి కొడదామా? సో అందరికీ ధైర్యం వచ్చింది కదా ఇప్పుడుగా. సో రాజశేఖర్ కూడా చెప్పారు, అందరిలాగే లవ్ ఉంటే చాలు పెళ్ళొద్దు అనుకున్నాడు. కానీ ఆత్మకు అనుసంధానమై ఉన్నాడు కదా, ఆ శాస్త్ర సేవ చేస్తున్నప్పుడు ఊరుకోదుగా, ఆ డిజైను ఇంప్లిమెంట్ అయిపోయి మన ముందున్నారు. గట్టిగా చెప్పాలి కొడదాం. సో మరి మన మేనేజింగ్ డైరెక్టర్ బాలకృష్ణ గారిని ఆహ్వానిద్దామా? థ్యాంక్ యూ. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. మరి రాజశేఖర్ మ్యారేజీ, ఎందుకంటే రాజశేఖర్ మొదటి నుంచి కూడా మన మూమెంట్లో బాగా మింగిల్ అయ్యి, అట్లాగే పిఎంసిలో బాగా కలిసిపోయి, అంటే ఒక మన సొంత మనిషి వెళ్ళే వర్క్ చేయడం జరిగింది. మరి పత్రి సార్కి ఎంతో సేవ చేయడం, మరి సారాళ్ళ పత్రి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళతో కలిసి, అంటే అంటే పిఎంసి నుంచి ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా వాళ్ళతో కలిసిపోయి ఆ వర్క్ చేసుకుంటూ వచ్చాడు. ఒక విషయం మీకు చెప్తాను నేను. ఒక ఆవిడికి ఒక కొత్త కారు వచ్చిందంట. కొత్త కారు వస్తే నేను అడగలేదు కదా, నాకు కొత్త కారు ఎందుకు వచ్చిందని అడిగిందంట అని క్వశ్చన్ చేసుకుందంట. ఆవిడకి వచ్చిన ఆన్సర్ ఏంటంటే, వాళ్ళ సిస్టర్ ఒక కారు కొనుక్కుందంట. ఆ కారు కొనుక్కుంటడం వల్ల ఈవిడ చాలా హ్యాపీ ఫీల్ అయిందంట. అంటే తనే కారు కొనుక్కున్నంత ఆనందపడిందంట. ఆనందపడడం వల్ల ఏమైందంటే తన సోలు తనకి కొత్త కారు ఇచ్చింది. ఇప్పుడు మీకు ఏమర్థమైంది? రాజశేఖర్ మ్యారేజ్ గురించి మీరు ఎంత బాగా ఆనందపడతారో అంతగా మీకు తొందరగా పెళ్ళిళ్ళు అవుతాయి. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. గట్టిగా చెప్పాలి కొడదామా? సో అదే మిరాక్యులస్ థాట్ అని చెప్పారు పత్రిజీ. ఎదుటి వాళ్లకు మనకేం కావాలో ఎదుటి వాళ్ళకు కావాలని కోరుకున్నా, ఎదుటి వాళ్ళకు వచ్చిన దాని పట్ల మనం ఆనందం వ్యక్తపరిచినా మనకి ఎప్పుడు ఏమి రావాలో అదే వస్తుంది. సో ఇప్పుడు కళ్యాణం అయింది కదా అని ఆనందపడ్డంత మాత్రాన కళ్యాణమే కాకుండా ఇంకా మీతో ఏ కళ్యాణమైనా జరగవచ్చు అని సార్ చెప్పారు. గట్టిగా చెప్పాలి కొడదాం సార్కి. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, క్రియేటివ్ డైరెక్టర్, పిఎంసి డైరెక్టర్ అయిన నవకాంత్ గారిని ఆహ్వానిద్దామా గట్టిగా చప్పట్లతో? రాజా మంచి అదృష్టవంతుడు. రాజా కాదు, సారీ, ఆమె మంచిగా వండుతాడు మన వంట. ఆమె పెద్ద వండక్కర్లేదు, బాగా వండుతాడు. అండ్ ఈ పిఎంసి ఛానల్లో ఎంతో అద్భుతంగా రాజా డెడికేటెడ్గా వర్క్ చేస్తూ ఉంటాడు. పిఎస్ఎస్ఎంలో ఉండి పిఎస్ఎస్ఎంకి ఏదో ఒకటి చేయాలి అన్న దాంతో వచ్చి కెమెరా నేర్చుకొని
పత్రి సార్కి అయితే ఎంత సేవ చేశాడో, పత్రి సార్ ఫిజికల్ బాడీలో ఉన్న లాస్ట్ డేస్లో ఎప్పుడు సార్తో ఉంటూ, మేడంతో ఉంటూ, సార్ ఫ్యామిలీని అంతా చూసుకుంటూ, అండ్ సార్తో పాటు ఫోటోలు తీసుకుంటూ, సార్ వీడియోలు తీసుకుంటూ చాలా టైం పత్రి సార్ కోసమే పిఎంసిలో జాయిన్ అయ్యాడా రాజశేఖర్ అన్నట్లుగా ఎంతో అద్భుతంగా పత్రి సార్తో పాటు ఉంటూ వర్క్ చేశాడు. అండ్ అట్లనే పిఎంసిలో 24 గంటలు ఇది మన పని అనుకొని ఎంతో అద్భుతంగా పిఎంసి కోసం వర్క్ చేస్తూ వస్తున్నాడు రాజశేఖర్. కాబట్టి ఇక్కడ పెళ్లి కాలంతా బాగా ఆనందపడండి. బాయ్. మరి ఎంతో ఆనందంగా ఉంది. ముందు తెలిసింది అక్కడ జరిగింది అని, మేము వెళ్ళలేకపోయాము అని అనిపించింది. కానీ ఈరోజు ఇద్దరిని చూస్తే ఎంతో ఆనందంగా ఉంది. మరి మీ ఇద్దరు జర్నీ అద్భుతంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వీళ్ళు మ్యారేజ్ రోజు అనుకోకుండా నేను పిఎంసి పెట్టాను. పెట్టేసరికి కరెక్ట్గా వాళ్ళ మ్యారేజ్ వస్తుందన్నమాట. అసలు ఎంత బాగా అనిపించిందంటే, అది ఏదో దేవతలు దీవిస్తే జరుగుతుంది చూసారు అట్లా. నేను అది చూస్తూ నాకు లోపల హ్యాపీనెస్, మా అబ్బాయిని చూపించి పెళ్ళంటే ఇట్లా ఉండాలి, ఇట్లా జరగాలి, ఇంత సింపుల్గా అయినా కూడా ఇంత బ్లెస్సింగ్స్తో జరుగుతుంది అని చేయటం జరిగింది. అప్పుడు ఆ రోజు వెళ్ళేటప్పుడు కూడా, ప్రకృతి వ్యాలీకి వెళ్ళేటప్పుడు కూడా రాజశేఖర్ నాకు కింద కలవటం జరిగింది. మాట్లాడాను, ఎక్కడికి వెళ్తున్నారంటే ఇలా అన్నారు. అదేంటి నాకు పెళ్ళని కూడా చెప్పలేదు అని అనుకున్నాను, కానీ అది అనుకోకుండా జరిగింది అన్న విషయం తెలిసింది. అలాగే మేడం తన యాక్సిడెంట్ ఎక్స్పీరియన్స్ అంతా ఇప్పుడు షేర్ చేసినప్పుడు అసలు మాస్టర్స్ మన వెనకాతలు ఉండి ఎట్లా మనల్ని రక్షించుకుంటారు అన్నది ఎంతో అద్భుతంగా ఆమె ఎక్స్పీరియన్స్ ద్వారా, అంటే ఒక మంచి పని మన ద్వారా జరిగేది ఉన్నప్పుడు మాస్టర్స్ ఎంత అద్భుతంగా వాళ్ళని సేవ్ చేస్తారు అన్నది ఎంతో మరి చక్కగా తన ఎక్స్పీరియన్స్ విన్నాక అనిపించింది. మరి ఈ జంట ద్వారా ఎంతో అద్భుతంగా విశ్వ కళ్యాణం జరగాలి, వాళ్ళెంతో హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. కెమెరా డిపార్ట్మెంట్ హెడ్ భీమరాజును కూడా మనం గట్టిగా ఆహ్వానిద్దాం. రాజశేఖర్ గురించి నెక్స్ట్ మంత్ ఉంది, సంతోషపడుతున్నాడు కాబట్టి గట్టిగా చప్పాలి కొడదాం. తన అనుభవాన్ని కూడా విందాం మనం. రండి. రాజశేఖర్ ఫస్ట్ హార్డ్ వర్కరు. ఎందుకంటే అందరు కెమెరామెన్స్ తక్కువ, అంటే అవుట్డోర్లో ఎక్కువ ఉంటాడు రాజశేఖర్. ఎప్పుడు ఏ అవుట్డోర్ చెప్పినా అన్న ఫస్ట్ నేను వెళ్తాను అంటాడు. వెళ్ళినా కూడా ఒక అవుట్డోర్ కానీ వెళ్తాడు 1 వీక్ అట్లా. 1 వీక్ నుంచి అది 20 డేస్కి వెళ్తుంది, 1 మంత్కి వెళ్తుంది, ఒక్కోసారి 2 మంత్స్ కూడా వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి. మంచి హార్డ్ వర్కరు. తర్వాత వర్క్ కూడా మామూలుగా కెమెరా వర్క్ చాలా హార్డ్ వర్క్. నేర్చుకోవాలంటే లైటింగ్ అవన్నీ మినిమం ఒక 5 years అట్లా పడుతుంది. రాజశేఖర్ చాలా స్పీడు. వచ్చి 2 months 3 monthsలోనే కెమెరా సింగిల్ క్యామ్ పెట్టుకోవడం, అవుట్డోర్ షూట్ చేయడం అన్నీ స్పీడ్గా నేర్చేసుకున్నాడు. మా డిపార్ట్మెంట్లో స్పీడ్గా ఒక ఫ్రెష్ వర్కర్ వచ్చి నేర్చుకుందంటే ఒక రాజశేఖరే. అంటే అసలు ఏం టచ్ లేదు, కెమెరా అనేది అసలు టచ్ లేదు, అసలు కెమెరా ఎప్పుడు చూడలేదు. అలాంటిది వచ్చేసి 2 monthsలోనే కెమెరా జస్ట్ వచ్చి ఒక ప్రోగ్రామ్ చేసినంత టోటల్ నేర్చేసుకున్నాడు. తర్వాత మా దాంట్లో ఎక్కువ డిపార్ట్మెంట్లో అవుట్డోర్లో ఎక్కువ ఎవరైనా వెళ్ళారంటే అది రాజశేఖర్. తర్వాత పత్రి సార్తో పాటు ఎక్కువ జర్నీ చేసింది అవుట్డోర్లో అంటే రాజశేఖర్. సో ఇప్పుడు రాజశేఖర్కి పెళ్ళి అయిపోయింది, ఇప్పుడు అవుట్డోర్లో వెళ్ళాడో అని తెలీదు. మళ్ళీ రాజశేఖరే చెప్పాలి. పెళ్ళి అవ్వగానే అవుట్డోర్లు తగ్గిపోయినవి, వేయట్లేదు. ఫోన్ చేసి చెప్పాడు, అలా నాకు వెడ్డింగ్ అయింది కాబట్టి కొంచెం అవుట్డోర్లు తగ్గియండి అన్నాడు. ఇప్పుడు వెళ్తాడో లేదో తెలీదు. సో థ్యాంక్ యూ. సో విన్నారు కదా, ఒక వండర్ఫుల్ విషయం ఏంటంటే, ధ్యాన సాధన చేసినప్పుడు, మనతో మనం అనుసంధానం అయినప్పుడు, మనం ఏ పనినైనా క్వాలిటీగా చేయగలుగుతాం, తొందరగా నేర్చుకోగలుగుతాం అనేది ఇక్కడ మనం ప్రత్యేకమైన క్వాలిటీ తెలుసుకున్నాం. గట్టిగా చప్పాలు కొడదామా? అందుకే మిత్రులారా, మనం వెన్స్డే గ్రూప్ మెడిటేషన్ అనేది మీకు ఇబ్బంది అనిపించినా ఎందుకు ఏర్పాటు చేస్తున్నాం అంటే, మీ పనిలో మీరు క్వాలిటీని డెవలప్ చేసుకుంటారన్న ఒకే ఒక ఉద్దేశం. గట్టిగా మన పిఎంసి మేనేజ్మెంట్కి గట్టిగా చప్పాలు కొడదాం మనం. సో మరి మన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సిఎఫ్ఓ ఆనంద్ బుద్ధ గారిని ఇన్వైట్ చేసుకుందాం. ఈరోజు రాజశేఖర్ గురించి మనందరం ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకుందాం. హార్దిక్ కంగ్రాచులేషన్స్ రాజశేఖర్ అండ్ మేడం. మన
టీంలో ఒక మెంబర్గా తను ఎంత అద్భుతంగా వర్క్ చేశాడో చెప్పనలో కాదు. ముఖ్యంగా పత్రి సార్తో సార్ యొక్క చివరి రోజుల్లో ఆయనకి ఎంత సేవ చేశాడో అంత అద్భుతంగా తను ఈ లైఫ్ టైంలో అది దక్కించుకున్నాడు రాజశేఖర్. అది ఒక గొప్ప అదృష్టం అని చెప్పుకోవాలి. అందరికీ అవకాశాలు రావు. సార్ని చూడడానికి ఎంతోమంది, కొన్ని వేల మంది వచ్చేవాళ్ళు. ఆయన్ని చూడడానికి అయ్యేది కాదు కొన్ని సందర్భాల వల్ల. కానీ రాజశేఖర్ ఎప్పుడు సార్తోనే ఉండేవాడు. ఆ అదృష్టం రాజశేఖర్కే దక్కింది. గట్టిగా చప్పట్లు కొడదాం రాజశేఖర్కి. అట్లనే టీంలో ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక్కొక్కరు ఉంటారు. ఏ డిపార్ట్మెంట్ వల్ల ఆ డిపార్ట్మెంట్ వర్క్ చేసుకుంటూ ఉంటారు. అంటే ఇది నాది కాదు, ఇది నాకు సంబంధం లేదు అని రాజశేఖర్ నోటి నుంచి ఎప్పుడు అది వినలేదు మనం. ఈ పని ఆ పని తేడా లేదు, అన్నీ ఇది అంతా మన పని అని ఎప్పుడు అన్నీ కలుపుకుపోతూ చేసేవాడు. అంటే ఒక బిగ్ పిక్చర్ అవగాహన ఉంటే తప్ప ఆ విధంగా ఒక మనిషి చేయలేడు. ఏ ఆత్మ ఏ స్థాయిలో ఉంటే ఆ ఆత్మ ఆ స్థాయి పనే చేయగలదు. అంతకు మించి చేయాలంటే కూడా చేయలేదు అది. అంటే అంత ఓవరాల్ బిగ్ పిక్చర్ని చూస్తూ దాంట్లో నడవడం అన్నది చిన్న విషయం కాదు. మాటలు ఎవరైనా మాట్లాడతారో అది వేరే విషయం. పని చేయడం అన్నది ఒక మాస్టరీ ఉన్న మనిషి చేయగలడు. సచ్ ఏ బ్యూటిఫుల్ సోల్. ఈరోజు మనందరం తనకు ఆ యొక్క మన యొక్క పాజిటివ్ ఎనర్జీ తనకు ఎంతో ఇంపార్టెంట్. ఒక్క 2 minutes మనందరం మెడిటేషన్ చేద్దాం వాళ్ళిద్దరి కోసం. అందరం కళ్ళు మూసుకుందాం. ఒక 2 నిమిషాలు చక్కగా ధ్యానం చేద్దాం వాళ్ళిద్దరి కోసం. ఈ భూమండలం మీద వారు ఏ వర్క్ కోసమైతే, వాళ్ళ పర్పస్ దేనికోసమైతే వాళ్ళు ఈ భూమి మీదకి వచ్చారో ఆ పని అద్భుతంగా వాళ్ళు ఆ లోక కళ్యాణానికి సంబంధించినటువంటి వాళ్ళ వర్క్ వాళ్ళు అద్భుతంగా చేయాలని కోరుకుందాం. ఎంత సేవ చేశాడో చెప్పనలో కాదు, ఎంత అద్భుతమైనటువంటి సర్వీస్ ఇచ్చాడో పిఎంసికి, పిఎంసి ద్వారా ఈ ప్రపంచానికి. వారిద్దరూ ఏ పర్పస్తో ఈ భూమి మీద జన్మ తీసుకున్నారో ఆ పర్పస్తో హాయిగా ఆనందంగా జీవించాలని కోరుకుందాం. రెండు విభిన్నమైన వ్యక్తిత్వాలు కలిగినటువంటి ఇద్దరు వ్యక్తులు ఒకటిగా జీవించడం, ఆ ఒకటిగా జీవించడం అన్నదే ఆ పర్పస్ ఆఫ్ లైఫ్ ఆ విధంగా డిజైన్ చేస్తుంది. మనతో ఉన్నటువంటి మన మాస్టర్ చక్కగా తన డిజైన్లో భాగంగా ఎవరైతే తన జీవితంలోకి రావాలో వారితో మన ముందున్నాడు. మనందరం మన యొక్క ధ్యాన శక్తిని వారి పర్పస్లో అద్భుతంగా ముందుకెళ్ళాలని కోరుకుందాం మన ధ్యాన శక్తితో. Last 5 seconds. 5, 4, 3, 2, 1, 0. రెండు చేతులు కళ్ళ మీద ఉంచుకుందాం. నెమ్మదిగా కళ్ళు తెరుద్దాం. థ్యాంక్ యూ ఆనంద్ జీ.
మిత్రులారా, ఇది సంగతి. మనం సెటిల్ అయిన తర్వాత, పెళ్ళైన తర్వాత, మాకు ప్రేమ లభించిన తర్వాత, ఏదో వచ్చిన తర్వాత నేను సాధన చేస్తా అనుకుంటాం. కానీ వీరిద్దరు ఈ గ్రేట్ కపుల్ నుంచి మనం నేర్చుకున్న లైఫ్ లెసన్స్ ఏంటంటే, ఫస్ట్ చేయాల్సిన ధ్యాన సాధన చేస్తే అన్నీ జీవితంలో ఎప్పుడు ఏది కావాలో అన్నీ వస్తాయి అనడానికే వీరు నిదర్శనం. కాబట్టి మిత్రులారా, అందరం సాధన చేస్తూ మనం పిఎంసి ద్వారా ఇంకా రాబోయే కపుల్స్ అందరికీ కూడా ఇలాంటి శక్తిని, జ్ఞానం అందించాలని కోరుకుంటూ మన మేనేజ్మెంట్కి ఒకసారి గట్టిగా చప్పలు కొడదాం. ప్రతిదీ సెలబ్రేషనే మన దగ్గర. రాజశేఖర్, రమ్య మేడం మనందరి కోసం చక్కగా వాళ్ళు ఫుడ్ ఆఫర్ చేస్తున్నారు. మనం వాళ్ళ యొక్క ఆతిథ్యాన్ని మనం స్వీకరిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.